శ్రీమతి నమః. ఈరోజు ఈ వీడియోలో శనిగ్రహ శాంతులు, శనిగ్రహ నివారణకి, శనిదోష నివారణకి మార్గాలు తెలుసుకుందాం. ప్రతి శనివారం, ప్రతి సోమవారం పొద్దున్నే లేచి తలస్నానం చేసి నువ్వుల నూనెతో శనివారం నాడేమో వెంకటేశ్వర స్వామి వారికి దీపం పెట్టి పూజ చేసి ఆ రోజు ఒంటిపూట భోజనం చేయాలి. సోమవారం ఏం చేయాలి? పరమేశ్వరుడికి నువ్వుల నూనెతో దీపారాధన వెలిగించి ఆ రోజు పరమేశ్వరుణ్ణి పూజించాలి. ప్రతిరోజు పొద్దున్నే హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. శనివారం నాడేమో శనేశ్వరుడికి తైలాభిషేకం చేసి పూజ చేస్తే ఈ దోషం నుంచి కాస్త బయటపడగలం, అంటే తీవ్రత ఎక్కువగా ఉండకుండా ఉంటుంది. అలానే పొద్దున్న సాయంత్రం శనేశ్వరుడి దశనామాలు ఉన్నాయి కదా, శనేశ్వర, కోణ, పింగళ, భభృహు, కృష్ణ, రౌద్ర, అంతక, యమ, శౌరి, మంద ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ నామాలు స్నానం చేసిన వెంటనే స్మరించాలి. శని త్రయోదశికేమో నువ్వుల నూనెతో శనేశ్వరుడికి అభిషేకం చేయించాలి. ప్రతిరోజు నలదమయంతుల చరిత్ర పారాయణ చేయాలన్నమాట. ఇలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమంలో శని కానీ ఉంటే నలదమయంతుల చరిత్ర పారాయణం చేయమని చెప్తారు. అలాగే నల్ల కుక్కకి, కాకికి, నల్ల గోవుకి ఆహారాన్ని పెట్టమంటారు. కాకికి పిలిచి ఆహారాన్ని పెట్టకూడదు కాబట్టి మీరు ఆహారాన్ని తీసుకునేటప్పుడే ఒక ముద్ద బయట పెట్టండి. అది ఏ జీవి తింటుంది అనేది మనకు అనవసరం. అలానే కపిల గోవికి ఆహారం పెట్టమంటారు. కపిల గోవు అనగానే జెర్సీలకి కాదు, దేశీయ కపిల గోవు. కపిల గోవుకి ఆహారం పెట్టమన్నాం కదా అని అందరూ తీసుకువెళ్ళి కేజీలు నువ్వులు అవన్నీ పెట్టకండి. గోవు తినకూడని ఆహారాలు ఉంటాయి, అవి మాత్రం దయచేసి పెట్టకండి. ముఖ్యంగా అన్నం మాత్రం పెట్టకండి. ఒకవేళ మీకు కపిల గోవు దగ్గరలో ఎక్కడైనా కనిపించకపోతే గోశాలలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఆ గోశాల యజమాని అడగండి, మేము ఇలాగ పూజ చేసుకోవాలనుకుంటున్నాం, ప్రదక్షిణ చేసుకోవాలని అనుకుంటున్నాం, మీరు అనుమతిస్తే మేము చేసుకుంటాం. కాకపోతే ఎంత ఆహారం పెట్టాలో మాకు తెలియదు కాబట్టి మీరు చెప్తే అంత ఆహారాన్ని మేము తీసుకొస్తాము, లేదు అంటే సరిపడా ద్రవ్యాన్ని మీకు ఇస్తాం, మీరే ఆహారాన్ని పెట్టండి అని అడగండి. ఏ విధంగా అయినా సరే కపిల గోవుని పోషించాలి. అలా పోషిస్తే దోషం నుంచి బయటపడే మార్గం మనకి కనిపిస్తుంది. అలాగే దగ్గరలో ఉన్న శనేశ్వరుడి ఆలయాలకు వెళ్ళి అభిషేకం చేయించుకోవాలి. అసలు మామూలుగా ఏలినాటి శని జరుగుతున్నా, అర్ధాష్టమ శని జరుగుతున్నా, అష్టమంలో శని జరుగుతున్నా పరమేశ్వరుణ్ణి పూజించమంటారు. ప్రతి సోమవారము అలాగే మాస శివరాత్రి రోజు అభిషేకాలు చేసుకోమంటారు. నేను అందుకే చెప్తూ ఉంటాను, ప్రతి మాస శివరాత్రికి మర్చిపోకండి, మీ నక్షత్రం రోజున సోమవారం నాడు కూడా మీరు అభిషేకాలు చేయించుకోవటం మర్చిపోకండి. అలా చేయిస్తే ఎన్నో దోషాల నుంచి మనం బయటపడిపోతాం. తెలుసా, ఎన్ని దోషాల నుంచి బయటపడతామో అసలు మాటల్లో చెప్పలేం. అయితే మనకి ఈ అర్ధాష్టమి శని కానీ, అష్టమంలో శని కానీ, ఏలినాటి శని కానీ జరుగుతుంటే పరమేశ్వరుని పూజిస్తూ బీదలకు అన్నం పెట్టి శనివారం నాడు నీలం రంగు బట్టలు పేదవారికి కనుక ఇచ్చినట్లయితే ఈ దోషం నుంచి మనం కాస్త బయటపడగలం. శనేశ్వరుని సంతృప్తిపరిస్తే కార్యసిద్ధికి ఉన్న ఆటంకాలన్నీ దాటి జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చు. ఏలినాటి శని ఎవరికైనా ఉంటే ఆ దోషం నుంచి కాస్త బయటపడే మార్గాలు ఉన్నాయి. అదేంటంటే మయూర నీలాన్ని ధరించటం, అలాగే ప్రతిరోజు శనేశ్వరుడి జపం ఏలినాటి శని జరుగుతున్నంత కాలం రోజుకి 108 సార్లు చదవాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం ఉంది కదా, అది 108 సార్లు జపం చేయాలి. అలాగే ప్రవహించే నదిలో కానీ కాలువలో కానీ ప్రతి శనివారం నల్ల నువ్వులు ₹1, ఎక్కువ కాదు, ఒకే ₹1 కొని, లేదు అంటే ₹2 కొని కాలువలో కలిపేస్తే అప్పుడు కూడా కాస్త దోషం నుంచి బయటపడచ్చు. శనేశ్వరుడికి పరమేశ్వరుడికి అభిషేకాలు చేయిస్తూ ఉండాలి. మనకి స్తోమత ఉందనుకోండి, ప్రతి శనివారం గుళ్ళల్లో ప్రసాదాలు పంచినట్లయితే ఈ దోషం తీవ్రతని మనం తగ్గించుకోవచ్చు. అలాగే ఆంజనేయ స్వామి వారికి కానీ, హనుమంతుడికి కానీ, నారసింహస్వామి వారికి కానీ పూజ చేసినట్లయితే ఈ శనేశ్వరుడి దోషాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. శనేశ్వరుడికి తైలాభిషేకము, పరమేశ్వరుడికి అభిషేకము చేయిస్తున్నంత కాలము మనకి ఈ ఏలినాటి శని ప్రభావం నుంచి చాలా వరకు తగ్గించుకోవచ్చు అని చెప్తారు. అలానే రామాయణాన్ని పారాయణం చేయటం వల్ల కూడా మంచి ఫలితాన్ని పొందొచ్చు. ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ జరుగుతున్నప్పుడు ఆదివారం నాడు గోపూజ చేస్తే ఈ దోషం నుంచి బయటపడచ్చు. అంటే పసుపు రాసి బొట్టు పెట్టి నమో గోభ్యః శ్రీమతేభ్యః సౌరభేయీభ్య ఏవచ నమో బ్రహ్మసుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమో నమః. ఈ శ్లోకాన్ని నేను కిందిస్తాను. ఈ శ్లోకాన్ని చదువుతూ గోవికి ప్రదక్షిణ చేసి అప్పుడు గోపూజ చేయాలన్నమాట.
అలాగే రావి చెట్టు చుట్టూ కొన్ని రోజుల పాటు ప్రదక్షిణ చేస్తే ఈ దోషం నుంచి కలిగే ఏవైతే ఇబ్బందులు ఉంటాయో ఆ ఇబ్బందుల నుంచి బయటపడతా ఉంటే ఆరోగ్య ఇబ్బందులు అన్నమాట. ఆరోగ్యానికి ఏవైనా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందుల నుంచి కూడా కాస్త బయటపడే అవకాశం ఉంటుంది. ఈ రావి చెట్టుకి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కూడా శనేశ్వరుడికి సంబంధించిన దశనామ స్తోత్రం ఉంది కదా, ఆ దశనామ స్తోత్రం చదువుతూ ప్రదక్షిణ చేయాలి. నువ్వులు మినుములు కలిపిన నీళ్ళని రావి చెట్టు మొదలకి పోయమంటారు. అంటే కాస్త ఒక 2 గింజలు నువ్వులు, ఒక 2 గింజలు నల్ల మినువులు అనమాట, ఆ 2 కలిపేసి రావి చెట్టు మొదలు పోస్తూ శనేశ్వరుడి స్తోత్రాన్ని చదవటం వల్ల ఈ గ్రహ దోషం నుంచి కాస్త బయటపడగలం. శనివారం నాడు స్నానం చేసేసి ఒక ఇనుప గరిటెలో కాస్త నెయ్యి, కాస్త నూనె, కాస్త ఆముదము కలిపి వడ్డించి దానిలో తెలుపు నలుపు కలిపి వత్తి ఉంచి పడమట దిక్కులో గనక దీపం పెట్టి, అంటే మన పూజా మందిరంలోనే పడమట దిక్కు వైపుగా పెట్టచ్చు, పెట్టి శనేశ్వరుడి స్తోత్రాన్ని పఠించి నమస్కరిస్తే శని దోషం చేత కలిగే వ్యాధులు నివారణమవుతాయి. అలానే శనివారం నాడు తైలాభ్యంగనం చేసిన తర్వాత గోధుమ, వరిధాన్యము, కందులు, పెసలు, శనగలు, అలసందలు, నువ్వులు, మినుములు, ఉలవలు, ఈ నవధాన్యాలలో ఏదో ఒక 7 తీసుకోండి. తీసుకుని ఈ 7 రకాల ధాన్యాలతో శనేశ్వరుడి స్తోత్రం చేసి వాటన్నింటినీ పక్షులకి పెట్టాలన్నమాట. మమ ఇష్టదేవతానుగ్రహ సిద్ధ్యర్థం, శనేశ్వర గ్రహబాధా నివారణార్థం, శనేశ్వరానుగ్రహ ప్రాప్త్యర్థం, చింతిత కార్యానుకూల ఫలవాప్త్యర్థం విహగగణార్చనమహం కరిష్యే అని ఆ శ్లోకం చదువుతూ పక్షులకి విసరాలన్నమాట. ఈ 9 రకాల ధాన్యాలలో కనీసం ఒక 7 ధాన్యాలైనా తీసుకుని